తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న 67వసారి ఢిల్లీ పోయిండు. నిన్న రేవంత్ అన్నకు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందట. రేపు ఇమీడియట్లీ ఢిల్లీకి రండి అని చెప్పి రేవంత్ అన్నకి చెప్పిరట. ఇవాళ పొద్దుగాల 10ంటికి రేవంత్ అన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరిండు. సో ప్రజెంట్ ఢిల్లీలో రేవంత్ అన్న హైకమాండ్తో మీటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. హైకమాండ్తో మీటింగ్ అయిపోయిన తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ అన్న విడివిడిగా మీటింగ్లో పాల్గొన్నాడు. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి పైన మల్లికార్జున ఖర్గే కోప్పడ్డడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ అన్నను హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు పిలిచిరు, పిలవడానికి గల కారణం ఏంది? నిన్న జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చిండు, జీవన్ రెడ్డితో మాట్లాడిండు, జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిండు. ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్తో లంచ్ మీట్ ఉంది. జీవన్ రెడ్డి ఈరోజు కేసీఆర్కి సంబంధించిన ఎర్రపల్లి ఫామ్ హౌస్కి పోయినటువంటి పరిస్థితి. కేసీఆర్తో జీవన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్, లంచ్ మీట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి నిన్న కేటీఆర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి పోతున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుండి ఫోన్ చేసి హుటాహుటిన ఎందుకు రమ్మన్నారు. ఓవైపు జీవన్ రెడ్డి పార్టీ మారడం, మరోవైపు రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫోన్ చేసి ఇమీడియట్లీ రమ్మని చెప్పడం, ఎక్కడో తేడా కొడుతున్నది. రేవంత్ రెడ్డి పైన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది కోపంతో ఉన్నారని, అసంతృప్తితో, అసహనంతో ఉన్నారని, బాధతో ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని దూరం పెడుతున్నాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడని చెప్పి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి టికెట్లు ఇస్తాడని చెప్పి రకరకాల చర్చలు వినబడుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీకి సుమారు 15 మంది కీలకమైనటువంటి వ్యక్తులు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. ఈ అన్ని అంశాలపైన రేవంత్ రెడ్డితో పాటు ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా అధిష్టానం దగ్గరికి పోయిర్రు. సో అధిష్టానంతో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా మాట్లాడబోతున్నారు. మంత్రులతో విడివిడిగా అధిష్టానం మాట్లాడబోతుంది. రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట.